నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ బీబీ నగర్లో 1,20,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, ఐఏఎస్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. జనవరి నెలాఖరు కల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారులను గుంతలు లేని రోడ్లుగా ఉండాలని పనిచేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఓకే సార్. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 22వ డివిజన్. 22వ డివిజన్లో 1,20,00,000 రూపాయల వ్యయంతో దాదాపు 11 చోట్ల రోడ్ల నిర్మాణం. ఈరోజు 22వ డివిజన్లో 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుడితే ముఖ్య అతిథిగా నగర కమిషనర్ గారు సూర్యతేజ గారు రావటం, ఇక్కడ స్థానికులందరితో కలిసి అందరం కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. 22వ డివిజనే కాదు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 22వ డివిజన్. 22వ డివిజన్లో 1,20,00,000 రూపాయల వ్యయంతో దాదాపు 11 చోట్ల రోడ్ల నిర్మాణం. ఈరోజు 22వ డివిజన్లో 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుడితే ముఖ్య అతిథిగా నగర కమిషనర్ గారు సూర్యతేజ గారు రావటం, ఇక్కడ స్థానికులందరితో కలిసి అందరం కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. 22వ డివిజనే కాదు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగం. తాడేపల్లి ఉమ్మడి